హలో అండి. టుడే మన రెసిపీ వచ్చి పాస్తా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ చాలా ఇష్టం కదా. మనకి పాస్తా తినాలని అనిపించినప్పుడు ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పాస్తాని తీసుకుందాం. పాస్తాకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవి: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు. ఇలా సన్నగా తరుముకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకుందాం. ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఎందుకంటే పాస్తా ఉడికేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. అలానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ ఆయిల్, సాల్ట్ వేసిన వాటర్ని మరిగించుకుందాం. ఇలా మరిగిన తర్వాత మనం పాస్తాని ఈ వాటర్లో వేసేద్దాం. ఇలా పాస్తాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా మనకి కుక్ అయినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్తో జస్ట్ అలా లైట్గా బ్రేక్ చేస్తే ఉడికిపోయినట్టు మనకి అర్థమవుతుంది. ఈ ఉడికిన పాస్తాని వాటర్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు తీసుకుందాం. అందులో ఒక 4 జీడిపప్పులు వేసుకొని, అలానే 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అనేది బాగా సన్నగా తరిమితేనే మనకి పాస్తా అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో టమాటో ప్యూరీ వేసుకుందాం. టమాటో ప్యూరీ అనేది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మనకి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసాం కనుక కారం ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో పాస్తాను వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పాస్తాని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ స్లోగా కలుపుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా పాస్తాకి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బటర్ కనుక ఉంటే బటర్ క్యూబ్స్ 2 వేసుకుందాం. అలానే చీజ్ కూడా లైట్గా కొంచెం చీజ్ కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ బటర్ చీజ్ లేకపోతే మామూలుగా మనం ఇలా అయినా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పాస్తా రెడీ. ఇలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.